హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. ఈరోజు వీడియో ఏంటంటే మనకి అంగన్వాడీలో బాలామృతాన్ని పిండిస్తారు, మీకు ఐడియా ఉండే ఉంటుంది. అది మనకు వచ్చి వాడి మిగతాదంతా వేస్ట్ అయిపోతుంది. అది వేస్ట్ చేయకుండా ఈరోజు నేను ఇంట్లో ఉప్మా ట్రై చేశాను. దాంతో ముందు జ్యూస్ ట్రైనర్తో షుగర్ అంతా తీసేసి పిండి మాత్రం జల్లించుకొని పక్కన పెట్టుకున్నాను. కళాయి పెట్టుకొని పిండి బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. అదే కళాయిలోని ఆయిల్ వేసుకొని పలుకులు, పచ్చెనపప్పు, జీలకర్ర, పచ్చిమిర్చి, పోపు గింజలు, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. అందులోనే ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నానండి. అవి బాగా ఫ్రై అయిపోయాక కొంచెం వాటర్, జస్ట్ ఒక చిన్న గ్లాస్ టీ గ్లాస్తోనే ఒకటిన్నర గ్లాస్ పడుతుంది వాటర్ వేసుకొని, వాటర్ బాగా తెరిలిపోయాక సాల్ట్ వేసుకొని ఈ పిండి అందులో వేసుకోవాలండి. మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న పిండి అందులో వేసుకొని బాగా కలిపేసుకోవాలి. అస్సలు ఉండలు కట్టదు, చాలా బాగుంటుంది. మనం కలిపేటప్పుడు ఏంటంటే ముద్ద అయిపోయింది అనుకుంటాం, కానీ అది చల్లారి ఆ మగ్గినప్పటికీ మొత్తం డ్రైగా వచ్చేస్తుంది. ఇంకా ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కలిపేసి 10 నిమిషాలు స్లిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకుంటే మాత్రం పొడి పొడిగా వచ్చేస్తుందండి. మీరు చూడండి ఎంత బాగుందో, ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంది. అది మీతో షేర్ చేసుకుందామని వీడియో చేశాను. ఇలా బాలామృత చాలామంది వేస్ట్ చేస్తారు కదా, ఒకసారి ఇలా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే ఒక లైక్ చేయండి. బాయ్ అండి, ఇంకో వీడియోతో కలుద్దాం. ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. బాయ్ అండి, బాయ్.